మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. అక్షయ పాత్రతో అద్భుతాలు జరిగిపోతాయంటూ మోసగిస్తున్న 2 గ్యాంగ్లను శ్రీకాకుళం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కంచు బిందెలకు మేకప్ వేసి కోటింగ్ చేసి ఇవి రైస్ పుల్లింగ్ పాత్రలు, ఇవి ఉంటే మీ ఇంట్లో అద్భుతాలు జరిగిపోతాయి, కోట్లు సంపాదించేస్తారు అంటూ జనాల్ని మోసం చేస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా ఈ ముఠా సభ్యుల్ని సరుబుజ్జిలి పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఈ గ్యాంగ్తో పాటు మరొక గ్యాంగ్ ఈ రైస్ పుల్లింగ్ పాత్రలను 25 లక్షలకు బేరం కుదుర్చుకుంది. ఈ గ్యాంగ్ను కూడా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. వీరి నుంచి 5 లక్షల రూపాయల నగదు, 10 సెల్ ఫోన్లు, అలానే 2 కార్లు, ఇంకా మిగతా వీటి ఏవైతే ఈ చీటింగ్కు పాల్పడుతూ తయారు విధానానికి ఉపయోగిస్తున్నటువంటి సామగ్రిని కూడా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అక్షయ పాత్ర అనేటప్పటికీ అసలు ఈ మధ్య మనం చాలా మోసాలు చూస్తున్నాం. ఒక్కటేంటంటే ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది, అత్యాశ పోతే మాత్రం ఖచ్చితంగా నిలువు దోపిడీకి గురవటం ఖాయం. సో కొన్ని చోట్ల లంకెల బిందులు మీ ఇంట్లో ఉన్నాయి, ఈ ప్లేస్లో మీరు తవ్వకాలు జరిపితే ఖచ్చితంగా అద్భుతం బయటపడుతోంది, మీరు ఉన్నట్టుండి కోటీశ్వరులు అయిపోతారు అంటే చడి చప్పుడు లేకుండా పక్కింటి వాళ్ళకి కూడా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియలేనంత సీక్రెట్గా అర్ధరాత్రి మిడ్-నైట్ టైంలో ఈ లంకె బిందెల కోసం ఇంట్లోనే తవ్వుకున్నటువంటి సందర్భాలు మనం చాలానే చూసాం. ఇప్పుడు రైస్ పుల్లింగ్ పాత్రల అమ్మకాలు కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఇవి ఎక్కడ జరుగుతున్నాయి? ఈ ముఠాలు ఎక్కువగా ఎవరిని టార్గెట్ చేస్తూ ఉంటారు? ఈజీ మనీ కోసం వెంపర్లాడే వాళ్ళని. ఎందుకంటే మన కష్టంతో సంపాదించింది ఎప్పటికీ మనకి శాశ్వతం, కానీ ఉన్నట్టుండి మనకు అద్భుతాలు జరిగిపోవాలి, లక్షలు వచ్చి పడిపోవాలి అంటే ఇలా ఎవరైనా కావచ్చు. స్టీల్ బిందికి, సిల్వర్ బిందికి కోటింగ్ వేసి ఇది అక్షయ పాత్ర, రైస్ పుల్లింగ్ పాత్రలు, మీ ఇంట్లో మహిమ అద్భుతం జరిగిపోతుంది అంటే లక్షలు ఖర్చు పెట్టి కొనేసి ఇంట్లో పెట్టేసుకోవడానికి కూడా చాలామంది రెడీగా ఉన్నారు. అందుకే ఇలాంటి దొంగ ముఠాలు పేటరేగిపోతున్నాయి. ఇక్కడ సరుబుజ్జి పోలీసులు కూడా ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్ చెప్పారు. శ్రీకాకుళం ఏఎస్పీ కేవి రమణ గారు అయితే ఈ 2 కేసులకు సంబంధించి, అంటే ఈ 2 గ్యాంగులకు సంబంధించి విస్తుపోయే వాస్తవాలను కూడా బయట పెట్టడం జరిగింది. ఇదొకటే కాదు, శ్రీరామ పట్టాభిషేకం కాయిన్స్ ఏవైతే ఉంటాయో, మహిమగల కాయిన్స్, ఇవి మీ ఇంట్లో దేవుడి గదిలో పెట్టుకుంటే మీరు ఏం కోరుకున్నా కూడా అది జరిగిపోతుందని కూడా ఈ కాయిన్స్ అమ్మకాలు కూడా వీళ్ళు మొదలుపెట్టారు. ఇలా మహిమగల కాయిన్స్ అని, రైస్ పుల్లింగ్ పాత్రలని, అక్షయ పాత్రలని ఇలా చాలా మందిని మోసగిస్తూ లక్షలు కాజేస్తున్నటువంటి ఈ 2 గ్యాంగ్లను కూడా పోలీసులు అయితే అదుపులోనికి తీసుకున్నారు. ఫైనల్గా మనం ఇక్కడ ఒకటే తెలుసుకోవాలి, చాలా వరకు అప్పనంగా సంపాదించాలనే ఒక అత్యాశ ఉంటుంది కదండి. ఇది మన కష్టపడి సంపాదించేటటువంటి సంపదను కూడా అవతల వాళ్ళకి దారబోసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాయ మాటలో ఈజీగా ఇట్టే పడిపోతూ ఉంటారు. నిజంగా అలాంటి అద్భుతాలు జరుగుతాయా? అది జరగదు అని తెలుసు, అయినా కూడా పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి పట్టని అదృష్టం మనకే పడుతుందేమో, మన డోర్ దగ్గరికే అదృష్టం తలుపు తట్టుకొని వచ్చేసిందేమో అనేటటువంటి ఒక ఫీలింగ్ చాలా మందిలో కనపడుతుంటుంది. ఇది ఎంత అనాలోచితమైన నిర్ణయం అని మనకు తెలిసినప్పటికీ కూడా కొంతమంది అట్టే వాళ్ళ వలలో చిక్కుకుపోతూ ఉంటారు. ఇంకొన్ని చోట్లయితే నగలకి సంబంధించి మెరుగు పెడతాము, మీరు షాప్ వరకు వెళ్ళవసరం లేదు, మేమే డోర్ డెలివరీ సర్వీస్ ఇస్తున్నామని చెప్తే ఎవరో ముక్కు ముఖం తెలియలేని వాళ్ళ చేతుల్లోకి ఆ ఆభరణాలు పెట్టేస్తూ ఉంటారు. కోటింగ్ చేసే లోపు వాళ్ళకి ఒక రకమైన జలకిచ్చి వాళ్ళ ఎస్కేప్ అవుతూ ఉంటారు. ఇలాంటివి కూడా మనం చాలానే చూస్తున్నాం. అల్టిమేట్గా ఫైనల్గా పోలీసులు అపరిచిత వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి. రూపాయికి మరొక రూపాయి ఎవడు ఉచితంగా ఇవ్వటానికి సిద్ధంగా ఉండరు. కానీ మీరు రూపాయి పెట్టుబడి పెడితే మీరు 100లో సంపాదించవచ్చు అని చెప్పగానే ఈ మోసం చేసే వాళ్ళ మాటలకి, మాయ మాటలకి ఎంత ఈజీగా పడిపోతున్నారంటే ఈ రకంగానే సైబర్ నేరాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ గిఫ్ట్ కొన్నారనుకోండి, మీకు మంచి కూపన్ వస్తుంది, ఈ కూపన్లో మీకు చాలా వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి, సో ఈ ఆఫర్ మీరు మిస్ చేసుకుంటే మాత్రం మీరు లక్ని పోగొట్టుకున్నట్టే అంటారు. అంతే, వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకోవడం ఎందుకు అని చెప్పి అసలు ఆ కూపన్ ఉండదు, ఆ గిఫ్ట్ ఉండదు, ఆ ఫోన్ చేసినోడు ఎవడో తెలీదు, కానీ ఈజీగా ఒక 10,000 20,000 రిటర్న్ మనం
పే చేస్తూ ఉంటాం. ఇలా సైబర్ చీటింగ్స్ కూడా చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఈ రైస్ పుల్లింగ్ పాత్రలు ఏవైతే ఉన్నాయో లక్షల్లో అమ్ముతున్నారు. ఒక ముఠా అయితే కనుక 25 లక్షలకు కూడా బేరం కుదుర్చుకుంది వాటిని కొనుగోలు చేయటానికి. అంటే చూడండి ఏ స్థాయిలో భారీ మోసాలు, కోట్లు కొల్లగొట్టేటటువంటి ముఠాలు ఎంత మోసపూరితంగా వాళ్ళు ప్రజల్ని మభ్యపెడుతున్నారు కొంతమందిని అంటే. సో పోలీసులు వాళ్ళని పట్టుకున్న తర్వాత అసలు మీరు ఎలా మోసగిస్తున్నారు అన్నాక వాళ్ళు చెప్తున్నటువంటి ఆ మాటలు వింటేనే షాక్ అయిపోవాల్సి వస్తుంది. ఏదేమైనా కూడా మోసపోవడానికి అస్సలు రెడీగా ఉండకండి, ఎందుకంటే అలర్ట్గా ఉండడం వల్ల చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే కాల్ టు పోలీస్ జస్ట్ అంతే. ఎందుకంటే మీరు అక్కడ మోసపోకుండా ఉంటారు, ఇంకొకరు కూడా మోసపోకుండా ఉండటానికి మీరు జాగ్రత్తగా చేసినట్టు కూడా ఉంటుంది. సో ఇది ఈ రైస్ పుల్లింగ్ పాత్రలు, అక్షయ పాత్రలు, మహిమగల కాయిన్ల పేరుతో లక్షలు కాజేస్తున్నటువంటి ఈ ముఠా సభ్యులైతే ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు. సో ఈ వీడియో చూసిన తర్వాత చాలా చోట్ల జరుగుతున్న మోసాలకు, ఈజీ మనీకి అలవాటు పడుతున్న వారి కోసం మీ ఒపీనియన్ ఏమైతే ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఒక చీటింగ్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఈ చీటింగ్ గ్యాంగ్ అంటే ఇప్పుడు ఈ అక్షయ పాత్ర ఇక్కడ ఉంది ఇది. ఈ అక్షయ పాత్ర ఏంటంటే రైస్ పుల్లింగ్ చేస్తుందని చెప్పేసి ఒక 25 lakhsకి, ఇది మార్కెట్లో ఇంకా ఎక్కువ ఖరీదు ఉంటుంది, బట్ మీకు 25 lakhsకి ఇస్తామని చెప్పేసి ఒక గ్యాంగ్ మొత్తం ఆపరేట్ చేసి ఒక 5 lakhs అడ్వాన్స్ తీసుకుంటుండగా మనకి పోలీసులకు సమాచారం వచ్చి పట్టుకోవడం జరిగింది. ఇది వీళ్ళందరూ ఇందులో ఏంటంటే ఈ పూని భద్రయ్య అనే ఒక మీడియేటర్ ఉన్నాడు, అలాగే రవిశంకర్ అని ఈయనకి అడ్వాన్స్ తీసుకున్నాడు ఈ రంగరాజు దగ్గర. మొత్తం ఇందులో 10 మందిని మొత్తం అందరినీ కలిపి ఎవరైతే ఈ గ్యాంగ్లో సభ్యులు ఉన్న అందరినీ కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే 3 కార్లు, 5 lakhs క్యాష్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఈ అక్షయ పాత్ర యాక్చువల్గా మనం వెరిఫై చేసాం ఎక్కడి నుంచి వచ్చిందని. ఇది మార్కెట్లో 1600 రూపాయలకి మామూలు కొన్నారు. కొనేసి దాన్ని ఏదో ఒక మాయ చేసి ఈ అక్షయ పాత్ర ఎవరి దగ్గర ఉంటే దానికి చాలా ఇంట్లో వాల్యూ ఉంటుందని చెప్పేసి ఒక నమ్మించి ఈ రైస్ పుల్లింగ్ చేస్తుంది, ఇది ఒకసారి చూడండి అని చెప్పేసి రైస్ పుల్లింగ్ చేయించడం, ఇవన్నీ కూడా మనకి ఇంతకుముందు ఈ చీటింగ్స్ ఇట్లా జరిగాయి. అయినా సరే ఇంకా రిపీటెడ్గా జరుగుతున్నాయి. అయితే మా శ్రీకాకుళం జిల్లా పోలీసులు చాకచక్యంగా వీళ్ళని ఈ గ్యాంగ్ని ఫర్దర్ అఫెన్స్లు జరగకుండా ఆపడం జరిగింది. ఈ గ్యాంగ్ ఇప్పుడు పట్టుకొని మనం అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం వల్ల ఫర్దర్ అఫెన్స్లు కూడా తగ్గుతాయి. అదే చెప్పాను కదా, ఇందులో ఈ రంగరాజు అన్న ఆయన కొనుక్కోవడానికి వచ్చాడు 5 lakhs. అంటే ఈయన కూడాను మళ్ళీ దీన్ని వేరే ఇంకో గ్యాంగ్కి ఎవరైనా 50 లక్షలకు అమ్మడానికి అనమాట. అందువల్ల అందరినీ కూడా మనం ఎవరైతే కొన్నారో అమ్మారో అందరినీ కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఎవరైతే భద్రయ్య అనుకున్నాడో ఆయన ఇదంతా ఏర్పాటు చేశాడండి. ఆయన మన రంగస్థలం మన ఏరియా, అతను హెచ్చర్ల, అక్కడ కొచ్చర్ల అనే గ్రామము. ఆయన ఇదంతా ఒక సెట్టింగ్ అంతా చేసినాడు ఈయనే. ఈ డబ్బా కానీ ఒక ఇల్లు కానీ ఈ అక్షయ పాత్రలు కానీ ఇదంతా కూడా ఫేకే. ఇదంతా తయారు చేసి ఒక 1000 రూపాయలు 1600 రూపాయలు కొని దీనికి అంతా ఒక నల్ల రంగు రాసి, ఇది హై వోల్టేజ్ థండర్ స్టార్మ్స్ వచ్చిన, కరెంటు ఫ్లాష్ వచ్చిన, సెల్ ఫోన్ ఫ్లాష్ పడినా దీన్ని పని చేయదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని. దీన్ని ఇన్సులేటర్ అంటారు. అది చూపించండి. అంటే ఎంత వేడినన్నా తట్టుకుంటుందని చెప్పడం కోసం ఇదొక మాయ. ఈ ఇన్సులేటర్ ఇందులో పెడితే అది జాగ్రత్తగా ఉంటుంది. ఇది బయటికైనా ఉరుములు మెరుపులు తగిలితే దాని విలువ పోతుంది, అది ఎందుకు పనిచేయదని చెప్పడం. అందరూ వచ్చిన తర్వాత ఏమో మీరు ఫోటో తీశారు, ఫ్లాష్ పడింది, దాని పవర్ పోయిందని చెప్తారు. అంతే. అంతా కూడా చీటింగ్ వ్యవహారం అన్నమాట. దీంట్లో ఆ రవిశంకర్ అన్న ఆయన ఒక ఆయన ఉన్నాడు, అలాగే ఈ రాజుగారు అని ఆయన అంతా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ రాజుగారు దగ్గర 5 లక్షల రూపాయలు ఈ రవిశంకర్ అన్న అతను తీసుకుని ఈ సెట్టింగ్ అంతా చేశారు విత్ సపోర్ట్ ఆఫ్ ది భద్రయ్య. భద్రయ్య సెట్ చేసినాడు, రవిశంకర్ ఏర్పాటు చేసినాడు, రాజుగారు డబ్బులు ఇచ్చారు. రాజుగారు ఆయన సపోర్ట్గా ఇందులో టెస్ట్ అని ఒకడు, రకరకాల మనుషులు ఉంటారు, పాత్రలు పోషిస్తారు అనమాట. అంతా అన్నీ కూడా ఫేకే. వీళ్ళందరూ కూడా గ్యాంగ్ లాగా వచ్చి దీన్ని టెస్ట్ చేయడం, అన్ని చూడడం, ఇదంతా చేస్తున్న మూమెంట్లో మా సర్బుజుల ఎస్ఐ గారికి అన్ని సమాచారం రావడం, ఇమీడియట్గా స్పందించి స్టాఫ్ తోటి సరౌండ్ చేసి పట్టుకున్నారు. పట్టుకోవడంతో
ఎంటైర్ గ్యాంగ్ అంతా పరిస్థితి మొత్తం ఇంట్రాగేట్ చేసి అందరినీ కూడా పికప్ చేసాం. తిరుపతి వాళ్ళు ఉన్నారండి, ఈ ఈస్ట్ గోదావరి ఉన్నారు, వెస్ట్ గోదావరి ఉన్నారు, విశాఖపట్నం ఉన్నారు, శ్రీకాకుళం ఉన్నారు, అన్ని జిల్లాలు ఉన్నాయండి ఇందులో. అదేనండి, వీళ్ళందరూ కూడా ఒక గూటి పక్షులు ఒక దగ్గర చేరుతాయి. వీళ్ళంతా చీటర్స్. ఈ రకంగా రైస్ పుల్లింగ్ కాయిన్ అని, శ్రీరాముడు పట్టాభిషేక్ కాయిన్ అని ఇవన్నీ చేస్తారు. ఈ కాయిన్ రైస్ పుల్లింగ్ చేసింది లేదు, శ్రీరాముడు పట్టాభిషేక్ ఇంట్లో ఉంది లేదు, ఈ అక్షయ పాత్ర ఇంట్లో ఉంటే ఆరోగ్యం వచ్చింది లేదు. ఇందులో ఒకరిద్దరు కేసులు ఉన్నాయండి. మోసమే ఇంకోటి మోసపోయాడు. ఇది కాదండి, రైస్ పుల్లింగ్ లో కాయిన్స్ ఇవన్నీ ఇంతకుముందు అమ్మారు, భద్రయ్యండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు